నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి ఈయనపై అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కేసులు నమోదవుతున్నాయి. మరి ఆ కేసుల నేపథ్యంలో ఒక జిల్లా పోలీసులు పోటీ పడుతున్నారు జిల్లాల వారీగా ఆయన్ని పీటీ వారెంట్లపై తీసుకెళ్లడానికి. మరి కర్నూలు జిల్లాలో ఉన్న ఆయనని గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ పైన తీసుకెళ్తామన్నారు. మరి ఆ నేపథ్యంలోనే ఆయన న్యాయమూర్తుల ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, పోసాని కృష్ణమురళి గారిని చూసుకున్నట్లయితే ఆయనని గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేస్తామని చెప్పి కర్నూలు వెళ్ళడం మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో ఆయన న్యాయమూర్తుల ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే అనిపించింది. నాకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్యే గతి అని చెప్పి ఆయన మాట్లాడడం చూసాం. అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయో నా పైన నాకే తెలియదు అని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? పోసాని కృష్ణమురళి అతను ఏం చెప్తున్నాడంటే, జస్ట్ మీడియాతోనే నేను మాట్లాడితేనే నా పైన కేసులు పెడతారా అని. నువ్వు మీడియాతో మాట్లాడావు, బాగుంది. ఏం మాట్లాడావు? అవి వినే మాటలేనా అసలు? నువ్వు మాట్లాడేవా అట్లాంటి మాటలు? బూతులు రాజకీయాలు వైఎస్ఆర్సీపీ అండుకో వాళ్ళంతా చేసింది 2019 నుంచి 24 వరకు బూతుల రాజకీయాలు చేశారు. ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించటం, పిల్లల్ని విమర్శించటం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు పోసాని కృష్ణమురళి. ఇతను ఒకటా రెండా ప్రెస్ మీట్ పెట్టడం, పిచ్చి మాటలు మాట్లాడటం. ఎందుకు అలాగా? నీకేం పని అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే ఏదో పదవి ఇస్తానన్నాడు, ఇంకేదో చేస్తానన్నాడు, విల్లా ఇస్తానన్నాడు అని చెప్పేసి వాటి కోసం నువ్వు పిచ్చి మాటలు మాట్లాడావు. మరి శిక్ష అనుభవించాలి, తప్పదు. ఈ రోజున నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకేదో ఉంది, లేకపోతే 2 సార్లు స్టంట్స్ వేశారు. ఎవరు అప్పుడు తెలియదా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజాప్రతినిధులు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రతినిధులే కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం లేదా? లేకపోతే పక్కన సలహాదారు సజ్జలకు లేదా? సజ్జల కొడుకు లేదా? వీళ్ళంతా చేసిన రాజకీయం అంతా కూడా ఎలా ఉందంటే, సోషల్ మీడియా కానీ, వీళ్ళ సాక్షి పేపర్ కానీ, సాక్షి ఛానల్ కానీ, ఇట్లాంటి వాళ్ళని వెంటేసుకొని వీళ్ళకి డబ్బులు ఇచ్చి బూతులు మాట్లాడించడం. సంస్కారవంతమైన పనులు చేశారా మీరు? ఏం తెలియజేశారు లోకానికి మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజున ఒక్క పెట్టుబడి లేదు. వచ్చినవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రపంచ బ్యాంకే భయపడి పారిపోయింది. అట్లా ఉంది వాళ్ళ పరిపాలన. ఈ రోజున పోసాని కృష్ణమురళి బెయిల్ వస్తుంది అనుకున్నారు నిన్న. అరే, అప్పుడే ఇతని పాపం అయిపోయిందా? ఇతని పాపాలన్నీ కూడా క్లియర్ అయిపోయాయా అనుకుంటే నీ పాపం అప్పుడే అవలేదు. నీ పాపం ఇంకా చాలా ఉంది. నువ్వు చేసిన పాపాలన్నీ, అవన్నీ కూడా నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలంటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. ఎందుకు అసలు నువ్వు ఆత్మహత్య చేసుకోవడం? జడ్జి గారిని అడగపోయావా నాకు ఉరిశిక్ష అయ్యిందని? నేను చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, నేను మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కాదు, నాకు ఉరిశిక్ష వేస్తేనే నాకు కరెక్టు. ఈ రోజున విజయసాయిరెడ్డి వచ్చాడు బయటికి. విజయసాయిరెడ్డి ఒప్పుకుంటున్నాడు. బయటకు వచ్చేసి నేను అన్నీ చెప్పేస్తాను సిబిఐకి అంటున్నాడు. అట్లా నువ్వు కూడా చెప్పు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు మాట్లాడమన్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టావు? లోకేష్ గారిని ఎందుకు తిట్టావు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టావు? భువనేశ్వరమ్మని ఎందుకు మాట్లాడావు? పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు? నీకు అంత అవసరం ఏంటి? చక్కగా సినిమాలు తీసుకో. రైటర్ కదా నువ్వు, మంచి స్క్రిప్ట్ రైటర్ కదా, రాసుకో. మరి నువ్వు స్క్రిప్ట్ రైటర్ వండి ఇంకొక వ్యక్తి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు మాట్లాడింది ఈ బూతులన్నీ. ఆ విషయం కూడా చెప్పాడు. అంత ఈజీ కాదు కదా. ఈ రోజు నువ్వు ఊరుకుంటారా? నువ్వు మాట్లాడావు, నువ్వు ఒప్పుకున్నావు కదా. అంటే ఒప్పుకుంటే వదిలేస్తారు, లేకపోతే చక్కగా ఏదో బెయిల్ వస్తుంది వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఒక చోట కాదు, ఇతని వల్ల ఎంతోమంది ఇబ్బంది పడి అన్ని కేసులకు కారణం అదే. ఒక విధంగానా? ఎన్ని ఆస్తులు, అక్రమాస్తులు నువ్వు కూడబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డితో కలిసి? ఎందుకు? ఏం వరగబెడదామని చెప్పి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అందరూ కలిసి. ఈ రోజున శిక్ష అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున చెప్తున్నాడు కదా, అతనే విజయసాయిరెడ్డి, అతని ఆత్మ. ఆ ఆత్మే బయటికి వెళ్ళి ఏం చెప్తుంది? పక్కనున్న వాళ్ళంతా కూడా అతన్ని నాశనం చేసేవాళ్లే ఉన్నారు, అతనికి మంచి చేసేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళని వదిలిపెట్టి బయటకు వస్తే అతను మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే లేదు అని. అది మాత్రం 100% కరెక్ట్గా చెప్పాడు విజయసాయిరెడ్డి. మరి ఈ రోజున ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, మరి నువ్వు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి మరి నేను చావే శరణ్యం నాకు అనంటే అంత బాధ. ఒకరిని నువ్వు మాటలతో హింసించావు. అవసరమా? మనకి ఒక రాజ్యాంగం ఉంది. నేను మాట్లాడటం తప్పు కాదు, విమర్శించు. కానీ బూతులా? అడుగు. ఏదన్నా ఇబ్బంది ఉంటే దాని గురించి నువ్వు పబ్లిక్గా మాట్లాడు. దాంట్లో న్యాయం ఉందా, ధర్మం ఉందా అని చట్టం దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది. అంతేగాని అదంతా వదిలేసి నువ్వు వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆడవాళ్ళని
పిల్లల్ని. ఎందుకు నీకు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఎవరు ఆ శిక్షను అనుభవిస్తున్నారు? నీతో తిట్టించిన సజ్జల రామకృష్ణారెడ్డి అనుభవిస్తున్నాడా, భార్గవరెడ్డి అనుభవిస్తున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు? ఈ శిక్షను ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వే కదా. వాళ్ళు తిట్టమన్నారు కాబట్టి నేను తిడతాను అని చెప్పావు, బాగుంది. కానీ నువ్వు తిట్టినందుకు శిక్ష నువ్వే అనుభవిస్తున్నావు. మరి ఆ తప్పు చేయకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ మధ్యకాలంలో రోజా అనే ఒక ఆవిడ, శ్యామల అనే ఆవిడ, లేకపోతే లక్ష్మీ పార్వతి ఆవిడ, వీళ్ళంతా కొంతమంది బయటకు వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ముందు చూస్తున్నాం ఎవరు ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారని. వారిని ఏ విధంగా మనం బాధ పెట్టకూడదు. విమర్శించండి. ఏ విధంగా విమర్శించాలి? దానికి కొంచెం సంస్కారం ఉంటుంది, సభ్యత ఇవన్నీ ఉంటాయి. గౌరవంగా మాట్లాడుకోవచ్చు. బోలెడన్ని మాటలు ఉన్నాయి. మాట్లాడితే ఇంకా అమ్మల్ని, చెల్లెల్ని ఇవేనా తీసుకొచ్చేది? ఆడపిల్లల్ని అంత అవసరం ఏంటి? ఈ రోజున పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవ్వరూ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆడవాళ్ళు ముఖ్యంగా, అతను ఎంత అసభ్యకరమైన పదజాలం వాడాడు అనేది ఎవ్వరూ కూడా ఈ రోజున సహించట్లేదు. వాళ్ళు వదిలిపెట్టినా కూడా జనాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మేడం, ఒకటి అప్పుడు అధికారులు అండగా ఉన్నారు, ప్రభుత్వం అండగా ఉందని చెప్పి పేటరేగిపోయి మాట్లాడిన పోసాని కృష్ణమురళి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటాననే వరకు వచ్చింది. అసలు ఏంటంటారు? కారణం ఏంటంటారు? అతను మాట్లాడాడు, బాగుంది, డబ్బులు తీసుకున్నాడు. ఈ రోజున ఏం జరుగుతుంది? ఒక పోలీస్ స్టేషన్లో కాదు, నీకు ఆరోగ్యం బాగలేదు, నాకు 70 ఏళ్ల వయసు అని అంటున్నావు. మరి 70 ఏళ్ల వయసుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించావా? అలా ప్రవర్తించలేదు కదా. నీ పెద్దరికం ఏమైపోయింది? ఈ రోజున వయసు ప్రస్తావన తెస్తున్నావు, లేకపోతే అనారోగ్యం తెస్తున్నావు. ఆ రోజు నువ్వు మాట్లాడేటప్పుడు అనారోగ్యం లేదా? నీకు సభ్యత లేదా? సంస్కారం లేదా? నేను పెద్దవాడిని అయిపోతున్నాను, వయసు మీద పడిపోతుంది, ఆరోగ్యం కూడా బాగాలేదు, కాబట్టి అనవసరమైన విషయాల్లో నేను జోక్యం చేసుకోకూడదు. ఎందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి నేను మాట్లాడనని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు నువ్వు మాట్లాడావు? ఈ రోజున కొత్తగా గుర్తొచ్చిందా వయసు మీద పడుతుందని, అనారోగ్యం అని, స్టంట్స్ వేశారని, చావేశారని? అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలా? ఎవరిని చేస్తున్నావు? ఆత్మహత్య చేసుకోవటం కూడా మహాపాపం. రాజా అంటా ఉంటాడు కదా ఆయన. ఆత్మహత్య చేసుకోవటం కూడా మహాపాపం. కాబట్టి మరి గోడ కుర్చీ వేసి ఆయనకాయనే శిక్ష అనుభవించుకుంటాడా? మరేంటో మరి కొత్తగా ఉంది. న్యాయమూర్తి ముందు నువ్వు అడిగిన మాట ఎలా ఉందంటే చాలా వింతగా ఎమోషనల్ బ్లాక్మెయిల్. అంటే చస్తావంటే వదిలేస్తారని చెప్పేసి, మొన్న గుండెపోటు అని చెప్పేసి, లేకపోతే తలనొప్పి అని, రకరకాలుగా జడ్జి గారిని పట్టుకొని అన్న అని, పోలీసులనేమో రాజా అని, వింత ప్రవర్తన, వింత పోకడి, ఏదో రకరకాల సినిమాల్లో ఉన్నవన్నీ కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చూపిస్తున్నాడు, స్క్రిప్ట్ రైటింగ్ అంతా. అవన్నీ కూడా హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా ఇతని వేషాలు ఏవి కూడా పోలీసులు కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ బోలెడన్ని చూసుంటారు. అవన్నీ కూడా ఎవ్వరూ కూడా ఇతన్ని ఏమంటారు, శిక్షకి అర్హుడే కానీ ఇతను ఈజీగా వదిలేసే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు అట్లాంటివి. కాబట్టి అతను క్షమించేదే లేదు. ఇదే కోర్టులు, పోలీసులు, న్యాయస్థానాలు అన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. ఒక మాట అనేటప్పుడు వయసు తెలీదా? 70 ఏళ్ళని ఇప్పుడు చెప్తున్నాడు కదా. అందుకనే ఇతను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతకుముందు చూసాం, గుండె నొప్పి అంటే హాస్పిటల్కి పాపం పోలీసులు తీసుకొని వెళ్ళారు. కాకపోతే ఇతను ఎందుకు, ఎవరైనా సరే ఇతని మీద ఏదన్నా కుట్ర జరగబోతుందా వైఎస్ఆర్సీపీ అనేది కూడా పోలీసులకు అనుమానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు చూసుకున్నాం. వాళ్ళంతా కూడా, సాక్షులంతా కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గురించి బయటకు చెప్పే వాళ్ళకు కూడా ప్రాణహాని ఉందా అంటే ఈ విధంగా ఎవరైనా మాట్లాడమన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది ఇప్పుడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.